బెస్ట్ ఇంకేది ఉండదు. అంత పర్ఫెక్ట్ అవుతాం అన్నమాట. అది మనం ప్రాక్టీస్ చేయాలి. ఇన్న విషయాన్ని, చెప్పే విషయాన్ని ప్రతి డౌన్ లైన్స్ చెప్పేటప్పుడు మనం కొంత ప్రాక్టీస్ అవుతాము. అప్లైనర్ దగ్గర నేర్చుకునేటప్పుడు కొంత ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. నేర్పించేటప్పుడు, నేర్చుకునేటప్పుడు మనకి ప్రాక్టీస్ అనేది బాగా డెవలప్ అవుతుంది కాబట్టి, మనం చెప్పే ప్రెజెంటేషను ప్రాక్టీస్ ఎంత ఉంటే అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. కావాలంటే చూడండి, ఒక 7 స్టెప్స్ గురించి గాని, ఒక ప్రొడక్ట్ గురించి గాని ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? ఒక 9 టైమ్స్, 10 టైమ్స్, 20 టైమ్స్ చెప్పినప్పుడు మీరు చెక్ జేసుకోండి. అంటే మనకి ఎక్స్‌పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది. సీనియారిటీ పెరిగే కొద్దీ మనకి ఒక్కొక్క విషయంలో, ఒక్కొక్క సిట్యుయేషన్ బట్టి మనకి అన్ని విషయాలు తెలుసుకుంటాం గాబట్టి, చెప్పే విధానం అలవాటు పడుతూ ఉంటాది కాబట్టి, మనకక్కడ ప్రాక్టీస్ అవ్వడం వల్ల మనం పర్ఫెక్ట్‌గా రావడం జరుగుతుంది. తర్వాత చెప్పే ప్రాసెస్‌లో కాన్ఫిడెంట్ రావాలి. ఎప్పుడు మనకు కాన్ఫిడెంట్ వస్తుందంటే, ఒక విషయం మనకు తెలిసినప్పుడు దాని గురించి మనం కాన్ఫిడెంట్‌గా చెప్పగలం. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నాకు ఈరోజు ట్రైనింగ్ ఉంది మీరు చెప్పండి అంటే, నా దగ్గర ఏ సబ్జెక్ట్ లేకపోతే నేను చెప్పలేను. ఇది కూడా మన దగ్గర ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో, అప్పుడు మనం కాన్ఫిడెంట్‌గా చెప్పగలం. తత్తత్త దద్దద్ద అన్నట్టుగా ఉండదు. మనం వాయిస్ ఎప్పుడొస్తుందంటే, మనం మాట్లాడే విధానం అలవాటు పడ్డప్పుడు, బాగా ప్రాక్టీస్ అయినప్పుడు, నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ విన్నప్పుడు, చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు, మనకి ఆ ప్రాక్టీస్ అవ్వడం వల్ల మనలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది. మనం కొంత ఇన్‌కమ్ ఎర్న్ చేసినప్పుడు, కొంత ప్రొడక్ట్ వాడినప్పుడు, మనం మాట్లాడే విధానం తీరు మారుతుంది. కాబట్టి ఇక్కడ మనకి కాన్ఫిడెంట్ పెరగాలి. మనం చెప్పే కంటెంట్ మీద ఏదైతే ఉందో, నేను చెప్పింది 100% కరెక్ట్‌గా చెప్పగలను, చెప్పాలి అని డిసైడ్ అవ్వాలి. వాళ్ళలాగా నేను చెప్పలేను, వీళ్ళలాగా నేను చెప్పలేను. ఎవరి తీరు వాళ్ళకుంటుంది. ఏ వ్యక్తి ఒకలాగా చెప్పలేరు. కదా! కాబట్టి నీ వెర్షన్‌లో నువ్వు చెప్పడం ప్రయత్నం చెయి. ఒక చదువుకున్న వ్యక్తి ఉంటారు, చదువులేని వ్యక్తి ఉంటారు. మనకు వెస్టేజ్‌లో నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో డిఫరెంట్ పర్సన్స్ వస్తారు. వాళ్ళకి ఈ వ్యక్తిలాగే చెప్పాలి, ఒక రామాంజనేయ సార్ లాగే చెప్పాలి అంటే మనం చదువుకున్న వ్యక్తికి, చదువులేని వ్యక్తికి చెప్పలేం కదా! కాబట్టి ఇక్కడ చదువులేని వ్యక్తి ఎలా చెప్పగలడనేది స్కిల్స్ డెవలప్ చేస్తే అక్కడ వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చదువులేని వ్యక్తి అనుకుంటారు నేను చెప్పలేనేమో అని చెప్పి సగం ధైర్యం అక్కడే చచ్చిపోతుంది. ఆలోచింపజేయనీయదు. అసలేమీ తెలుసుకోలేరు. కానీ ఇక్కడ మనం గనక నేను కూడా నేర్చుకోవాలి, నేను కూడా చెప్పాలి అని డిసైడ్ అయితే బొమ్మలు చూసి మాట్లాడొచ్చు వెస్టేజ్ గురించి. అంత డెవలప్‌మెంట్ ఉంది ఇందులో. కాబట్టి నేను సైతం అంటూ నా వల్ల కాదు అనే మాట ఏ వ్యక్తికి కూడా ఏ విషయంలో కూడా రాకుండా నిలబడిన రోజు ఈరోజు మనం ప్రెజెంటేషన్ అనేది ఇవ్వగలుగుతాము. మరి టైమ్ సెన్స్ చెప్పడం ఇంపార్టెంటే. ఎంత చెప్పాలి? ఎంత టైంలోకి చెప్పాలనేది ఇంపార్టెంట్. కంటెంటు నాకిచ్చారు గదా! అనే అవకాశం గంటలు గంటలు చెప్పడం కాదు. చెప్పగలను. ఆ స్కిల్స్ ఉండొచ్చు. ఆ నాలెడ్జ్ ఉండొచ్చు. అంత కేపబిలిటీ ఉండొచ్చు. కానీ అది ఎంత అంటే ఒక మనం 3 పూటలు తినాల్సిన ఫుడ్‌ని ఒక పూట తింటే ఎలా ఉంటదో, ఒక వ్యక్తికి టైమ్ సెన్స్ ప్రకారం ఇచ్చిన టైంలో ఆ టైం తగ్గట్టుగా మనం చెప్తేనే దానికి అందం, ఆనందం, ఆకృతి అన్నీ కనపడతాయి. మరి మనం ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికెళ్ళి మనం చెప్పేటప్పుడు ఈ పాయింట్స్ మన మైండ్‌లో ఉండాలి. ఆ ఆచరణలో పెట్టాలి. వీటిని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ 50-60% మనం డెవలప్ అవుతాం. ఇవి బాగా ఇంపార్టెంట్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఒక డ్రెస్ కోడ్ విషయంలో గావచ్చు, బాడీ లాంగ్వేజ్ గావచ్చు, స్టైల్ కావచ్చు, మనం ఎదుటి వ్యక్తికి చెప్పేటప్పుడు ఐ కాంటాక్ట్ కావచ్చు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం కావచ్చు. మరి మనం చెప్పే ప్రాసెస్‌లో వాయిస్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వడము, వాయిస్ సరిగ్గా సెట్ చేసుకోవడం అనేది కావచ్చు. తర్వాత మన కంపెనీ ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి గావచ్చు, టూల్ కిట్స్ గావచ్చు, ప్రాక్టీస్ చేసే ప్రాసెస్‌ని బట్టి మనకి ఇంపార్టెన్స్ అనేది డెవలప్ అనేది పెరుగుతుంటది. తర్వాత కాన్ఫిడెంట్‌గా చెప్పడం కావచ్చు, టైమ్ సెన్స్ గావచ్చు, ఇవి కీ అనుకోండి. కీ. మనం ఆ బిజినెస్ ప్రెజెంటేషన్ ఎంటర్ అవ్వడానికి, మనలో ఉన్న స్కిల్స్ పెంచుకోవడానికి, ఎదుటి వ్యక్తి అట్రాక్టివ్‌గా వినడానికి, సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక అవగాహన సూచనలు ఇవి. మనం గనక వీటిని పాటించి మనం మొదలుపెట్టినట్టయితే, మన ప్రెజెంటేషన్ అనేది 100%, 100% మనం సక్సెస్ అవుతాము. ఈరోజు రామాంజనేయులు సార్ చెప్తే ఆగిపోయిన వ్యక్తి కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు అంటే ఆ స్కిల్స్. ఆ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. మనకిక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా నెక్స్ట్ మనం ప్రెజెంటేషన్‌లోకెళ్ళిపోయాం. ఎళ్ళే ముందుగా మనం పాటించాల్సిన అంశాలవి ప్రెజెంటేషన్ ఇచ్చే ప్రాసెస్‌లో. మనం చెప్పేటప్పుడు ఏ ఏ అంశాల మీద మనం చెప్పడం జరిగితే, మనం ఇక్కడ బాగా కనెక్ట్ అవుతారు అంటే, ఫస్ట్ చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో
ఎవరు మీరనేది ఎదుటి వ్యక్తికి తెలియాలి. ఎవరు మీరనేది కొంతమంది డౌన్‌లైన్స్ అప్లైనర్‌ని పిలిచి హోమ్ మీటింగ్‌లు 1-to-1 పెట్టిస్తుంటారు. ఆ వ్యక్తికి వాళ్ళిద్దరికి పరిచయమే గాని, అప్లైనర్‌కి వాళ్ళిద్దరు పరిచయమే గాని, పర్సన్ పెట్టిచ్చే పర్సన్‌కి తెలుసు గాని, వినే వ్యక్తికి తెలీదు గదా! అక్కడ ఎవరు నువ్వనేది మనం ఆ మీటింగ్‌లో, జూమ్ మీటింగ్‌లో కావచ్చు, లైవ్ మీటింగ్‌లో కావచ్చు, ఒక వ్యక్తితో చేసినా గాని మనం అక్కడ చెప్పగలగాలి. చెప్పాలి కూడా. మనం అక్కడ ఎవరు అనేది మనల్ని మన గురించి చెప్పాలి. ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌లో మన జర్నీ ఎలా స్టార్ట్ అయింది. సో అండ్ సో చాలా మంది ఈరోజు వెస్టేజ్‌లో వర్క్ చేస్తున్నారు, నిలబడుతున్నారు. అంటే ఫస్ట్ థింక్ ఆ వెస్టేజ్‌లో సక్సెస్ అయిన లీడర్‌ని చూసి తన జర్నీని చూసి వస్తున్నారండి. 100% ఫస్ట్ కనెక్ట్ అయ్యేది తన యొక్క జర్నీని చూసే. అంటే ఒక హౌస్ వైఫ్ చేసింది నేను కూడా హౌస్ వైఫ్‌నే గదా! నేను కూడా చేయాలి గదా! అనే ఆలోచన, అవగాహన కలిగేది ఒక టెస్టిమోనీ‌లేనే. కాబట్టి మనం ఏంటి, మన జర్నీ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగు ఎలా రాగలిగాము, మనం ఎలా కనెక్ట్ అయిందనే సిట్యుయేషన్ మనం అక్కడ చెప్పాలి. తర్వాత మన అచీవ్‌మెంట్స్ మనం నెట్వర్క్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నాక వెస్టేజ్‌లో ఎలా వర్క్ చేసాము, ఎట్లా సక్సెస్ అయ్యాము అనేది షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాలి. నేను కొన్నాను. పలానా రోజు ఆ సిట్యుయేషన్ జరిగింది. ఈ ప్రొడక్ట్ కొంటే ఇలా వచ్చింది. ఇదంతా వద్దు. ఇవేమి వద్దు. కానీ వర్క్ చేసే ప్రాసెస్‌లో ఆ ప్రాసెస్ సిస్టమ్ విధానంగా ఎలా కనెక్ట్ అయ్యారు? ఎలా వర్క్ చేస్తే ఎన్ని సిట్యుయేషన్స్‌లో అంటే నేను 20 మందికి చెప్పినా గాని ఒక్కళ్ళు కూడా రాలేదు. 6 నెలల వరకు కూడా నా టీమ్‌లో రాలేదు. ఇది ప్రతి ఒక్కరికి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది. 6 నెలలు చెప్పినా గాని ఎవరు రాలేదు. మేడం ఒక్కళ్ళే ఉన్నారు అంటే నేను ఇప్పటికిప్పుడొచ్చి నాకు రాలేదు అంటే మనం ఎలా పిలుస్తాం? అంటే ఆలోచన మారిద్దనమాట. కాబట్టి ఇక్కడ మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఆన్‌లైన్‌లో గాని, జూమ్ మీటింగ్‌లో గాని మనకక్కడ సమయాన్ని బట్టి ఆ అచీవ్‌మెంట్స్ కనెక్ట్ అయ్యే విధానం, మనం తీసుకున్న ఇన్‌కమ్ ఎర్నింగ్ గావచ్చు, లెవెల్స్ కావచ్చు, అవి మనం ఇక్కడ చెప్పాల్సొచ్చిద్ది. చెప్పాలి గూడా. ఖచ్చితంగా మనం అక్కడ చెప్పాలి. తర్వాత మనం మన గురించి మన ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత కంపెనీ గురించి చెప్పాలి. మనం వెళ్ళిందెందుకు? దేనికోసం? మరి ప్రొడక్ట్ గురించి చెప్పినా, బిజినెస్ గురించి చెప్పినా, మనం ఫస్ట్ అయితే కంపెనీ గురించి చెప్పాలి. మన కంపెనీ యొక్క హిస్టరీ చెప్పాలి. నంబర్ ఆఫ్ కంపెనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏ ఏ కేటగరీలో ఉన్నాయి, ఎన్ని బ్రాండెడ్స్ ఉన్నాయి, ఎన్ని ఐటెమ్స్ మన కంపెనీ అందిస్తుందనేది మనం కంపేర్ చేసి చెప్పాలి. ప్రొడక్ట్ గురించి చెప్పాలి. అలాగే ప్రొడక్ట్ కంపేర్ చేసి చెప్పాలి. ఈరోజు వెస్టేజ్‌లో వర్క్ చేయాలన్నా, ఇన్‌కమ్ తీసుకోవాలన్నా డిపెండ్ ఆన్ ప్రొడక్టే. కాబట్టి ప్రొడక్ట్ లేకపోతే ఈరోజు మనం లేము. కంపెనీ ఎన్ని స్కిల్స్ ఉన్నా క్వాలిటీ ప్రొడక్ట్‌లో మెయింటైన్ చేయకపోతే ఈరోజు ఏ వ్యక్తి కనెక్ట్ అవ్వరు. కాబట్టి మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రొడక్ట్‌కి ఏంటి డిఫరెన్స్ ఏంటనేది మనం అక్కడ ప్రొడక్ట్ గురించి మనం చెప్పాల్సొచ్చిద్ది. కంపెనీ గురించి మనం కంపెనీ గురించి చెప్పే ప్రాసెస్‌లో. తర్వాత కంపెనీ గురించి ప్రొడక్ట్‌లు వాడిన తర్వాత, కంపెనీ గురించి చెప్పిన తర్వాత ఇక్కడ ప్లాన్ ప్రెజెంటేషన్ అంటాం. మనకి టైమింగ్స్ గనక మనం సెట్ చేసుకున్నట్లయితే మన టెస్టిమోనీ 5-10 మినిట్స్, అలాగే కంపెనీ గురించి ఒక 5 మినిట్స్, ప్రొడక్ట్ గురించి ఒక 5 మినిట్స్ మనం ఇక్కడ టైమ్ బ్యాలెన్స్ గనక చేసుకున్నట్లయితే ఇందాక చెప్పాను కదా! టైమ్ సెన్స్ అనేది మనం ఇచ్చే ప్లాన్ ప్రెజెంటేషను మనకి ఇక్కడ చూడండి ఇంట్రాక్షన్. మన ఇంట్రడక్షన్ అనేది 3-5 మినిట్స్ పెట్టుకొని మరి ఎన్విరాన్మెంట్ క్రియేషన్. ఈరోజు బయట ప్రొడక్ట్ గురించి ఒక హెల్త్ గురించి మన హెల్త్ ఇండస్ట్రీ గదా! అవగాహన ఎలా ఉంది ఏంటి అనేది ఒక 1 ఆర్ 2 మినిట్స్ మనం క్లారిటీ ఇస్తూ కంపెనీ ప్రొఫైల్ గురించి, తర్వాతే ప్రొడక్ట్ ప్రొఫైల్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి మనం టైమ్ టు టైమ్ ఫాలో అయినట్లయితే ఈ టైమ్ టు టైమ్ అనేది మనం చెప్పగలిగితే మనం కరెక్ట్‌గా ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయగలం. అలా కాకుండా మనకి లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆ టైంలో మనం ఇచ్చినా గాని, మనకక్కడ టైమ్ సెన్స్ అనేది ఇవ్వకపోతే మనకిచ్చిన అరగంటకి మనం గంట ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత ఇనే ఓపిక ఉండదు. ఇనేంత టైం ఇవ్వరు. కాబట్టి ఇక్కడ మనకి షార్ట్ అండ్ సింపుల్‌గా ఉండాలి. ఎదుటి వ్యక్తికి బోర్ కొట్టే విధంగా ఉండకూడదు. ఈరోజు మనకు తెలుగులో అయితే బాగా అర్థమైద్ది. ఇంగ్లీష్‌లో ఒక రకంగా అర్థమైద్ది. హిందీలో అయితే ఇంకొంచెం అర్థమైద్ది. అదే కన్నడ, బెంగాలీ లేకుంటే మరాఠీ, అది ఈ లాంగ్వేజ్‌లో మనం వింటే ఒక్క పదం కూడా అర్థం చేసుకోలేము. ఎలా ఉంటదది? అలాగే ఆ కొత్త వ్యక్తికి కంపెనీ గురించి, ప్రొడక్ట్‌ల గురించి మనకు తెలుసు. ఎదుటి వ్యక్తికి తెలీదు గదా! మనం ఎంత నాలెడ్జ్ ఇచ్చినా, ఎన్ని ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినా అది ఎలా ఉంటదంటే 3 పూటలు తినాల్సిన ఫుడ్డు ఒక పూట పెట్టినట్టుంటది. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చే ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది టైమ్ టు టైమ్ మనం షెడ్యూల్ చేసుకున్నట్లయితే షార్ట్ అండ్ సింపుల్‌గా మనం పెట్టుకున్నట్టయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ నేర్చుకుంటారు. ఒక్కసారి మనం చెప్పినా అర్థం కాదు, గుర్తుపెట్టుకోలేరు. అంతా కూడా అందుకే
ఫస్ట్ ప్రొడక్ట్ గురించి అవసరమైతే ప్రొడక్ట్ గురించి చెప్తాము. లేదు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందంటే ఇన్‌కమ్ ఎర్నింగ్ చేసే విధానం ఉంటే ప్లాన్ గురించి చెప్తాము. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది మనకిక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చే ప్రాసెస్‌లో టెక్నాలజీ గూడా ఇంపార్టెంట్. మనకి ప్రొడక్ట్ చూపిస్తూ చెప్పొచ్చు. ప్రొజెక్టరు, ల్యాప్‌టాప్‌లు చూపిస్తూ గూడా చెప్పొచ్చు. ఈరోజు చాలా మందికి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ప్రొడక్ట్ గురించి చూపియకుండా మనం నోటి మాటలతో ఎంత చెప్పినా గాని, ఆ ప్రొడక్ట్ అక్కడ కనపడదు. అలాగే వాళ్ళు చూడకుండా మనం ఎంత చెప్పినా గాని ఇమాజిన్ చేసుకోలేరు. కాబట్టి మనకి టెక్నాలజీ గూడా ఉపయోగించుకుంటూ ప్రొడక్ట్ గురించి సిస్టమ్‌లో చూపిచ్చైనా, లైవ్‌లో చూపిచ్చైనా, అలాగే కంపెనీ గురించి మొత్తం గూడా మనం టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రెజెంటేషన్స్ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ప్రెజెంటేషన్‌లో టెక్నాలజీ గూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయింది. మనం ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకొని మోడల్‌గా డిజైన్ చేసుకుంటూ స్పెషల్ ఎఫెక్ట్‌తో మనకి ఆ స్లైడ్స్ గూడా అట్రాక్టబుల్‌గా ఉండేటట్లుగా మనం చేసినట్లయితే నిజంగా అంటే ఒక్కొక్కళ్ళు స్లైడ్స్ డిజైన్ చేస్తుంటే ఆ స్లైడ్స్ చూసే ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకోగలుగుతారు. అట్టే చూడబుద్దయిద్ది. అలా ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి టెక్నాలజీ గూడా మనం ఉపయోగించుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా చూసినట్లయితే మనకి మోటివేటింగ్. మరి మోడిఫై యువర్ ప్రెజెంటేషన్ అకార్డింగ్ టు యువర్ ప్రాస్పెక్ట్. ఎదుటి వ్యక్తికి మనం ఎలా చెప్పాలి అంటే మనకు తెలిసిందంతా చెప్పకూడదు. తనకు అవసరమైంది చెప్పాలి. అది 5 మినిట్స్ చెప్తావా? 10 మినిట్స్ చెప్తావా? 20 మినిట్స్ చెప్తావా? తను ఇచ్చిన టైంని బట్టి ఇక్కడ మనకి పర్సన్‌ని బట్టి బిజినెస్ ప్లాన్ మారిద్దండి. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే, మా కంపెనీ వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్‌లుంటాయి. ఇందులో అందరూ ఎంత ఇన్‌కమ్ తీసుకున్నారు, ఇంత ఇన్‌కమ్ తీసుకుంటున్నారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పి ఆహ్, ఆహ్, ఒక రిమోట్ లాగా స్టార్ట్ చేస్తారు రికార్డింగ్ లాగా. మనకి రికార్డ్ చేస్తే అదే వాయిస్ వచ్చిద్ది గదా! అదే ఇన్ఫర్మేషన్ వచ్చిద్ది గదా! ఇంకేం మారదు గదా! సో, అలా స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ వెస్టేజ్‌లో సొసైటీలో ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది. ఏ కేటగరీ, ఏ టైప్ ఆఫ్ పర్సన్ అయినా కావచ్చు. ఒక స్టూడెంట్ గావచ్చు, వ్యవసాయం అయినా కావచ్చు, ఒక లేడీ గావచ్చు, ఒక వర్కింగ్ పర్సన్ గావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక సొసైటీలో సోషల్ సర్వీస్ చేయాలనుకున్న పర్సన్ గావచ్చు. ఇలా మనం సొసైటీలో బయట ఏ ఉద్దేశంతో అయితే రకరకాలుగా కోటి విద్యలన్నారు. పొట్ట కూటికి కోటి విద్యలన్నారు. ఆ కోటి విద్యలు వెస్టేజ్‌లో డెవలప్ అవుతాయి. అన్ని విద్యలు ఇందులో ఉన్నాయి. ఎదుటి వ్యక్తికి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం మనం చెప్పాలి. వ్యక్తిని బట్టి, రోగిని బట్టి వైద్యం మారుతుంది. కడుపులో నొప్పొచ్చిన వ్యక్తికి జ్వరం ట్రీట్‌మెంట్ చేయరు. తలనొప్పొచ్చిన వ్యక్తికి గ్యాస్ ట్రబుల్ ట్రీట్‌మెంట్ చేయరు కదా! అలాగే ఇక్కడ కూడా మనం ఎదుటి వ్యక్తికి ఒక స్టూడెంట్ మనకు పరిచయం అయ్యారు. మన పిల్లల పరంగా ఒక స్టూడెంట్ పరిచయం అయ్యారు. లేదంటే వేరే వ్యక్తుల ద్వారా పరిచయం అయ్యారు. స్టూడెంట్‌కి ఇది ఎంత వరకు ఉపయోగపడుద్ది ఈ బిజినెస్ అనేది మనం చెప్పగలగాలి. ఒక హౌస్ వైఫ్ చదువుకున్న వ్యక్తికి ఎలా ఉపయోగపడుతుంది? అదే హౌస్ వైఫ్ చదువులేని వ్యక్తికి ఎలా ఉపయోగపడుతుంది? అదే ఒక లేడీ వర్కింగ్ పర్సన్స్‌కి ఎలా ఉపయోగపడుతుంది? ఒక వ్యవసాయ వ్యక్తికి ఎలా ఉపయోగపడుతుంది? అనని మనం కనుక పర్సన్‌ని బట్టి బిజినెస్ ప్లాన్ అనేది మారాలి. ఒకటే మొద్దు కొట్టుల్లాగా చెప్పకూడదు. ఈ ప్రెజెంటేషన్‌లో మనం గనక ఈ విధానాన్ని గనక తీసుకెళ్ళినట్లయితే, ఈరోజు రామాంజనేయులు సార్ ప్రతి వ్యక్తి చెప్తే వస్తున్నారు. ఆగిపోయిన వ్యక్తి కూడా స్టార్ట్ అవుతున్నారు అంటే కారణం అదే. ఏ వ్యక్తికి ఎలా చెప్తే అర్థమవుతుందో అనేది తన స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు కాబట్టి అక్కడి నుంచి మనం నేర్చుకుంటే మనం కూడా మనం చెప్పిన ప్రతి వ్యక్తి కూడా వస్తారండి. వర్క్ చేస్తారు. సిస్టమ్‌లో ఏది చూపించాలో అది మనకి అతనికి కనెక్ట్ అయింది అంటే అది ఇంక మనం ఎవరం చెప్పాల్సిన అవసరం లేదు. ఆపాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక స్టూడెంట్ బాబు నువ్వు చదువుకుంటున్నావు. నీ పర్సనల్ ఖర్చులకి, ఫోన్ రీచార్జ్‌లకి, బస్ పాస్‌లకి మరి కాలేజ్ ఫీజులకైనా గాని నీకు ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చు. ఈరోజు స్టూడెంట్స్ అందరూ పేరెంట్స్ మీద ఆధారపడి మళ్ళీ జాబ్ వచ్చేదాకా జాబ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని సార్లు పేరెంట్స్ మీదే ఇన్‌కమ్ పరంగా ఆధారపడాల్సొస్తుంది. కానీ అలాంటి పర్సను చాలా టైం ఉంది, ఎనర్జీ ఉంది, టాలెంట్ ఉంది. అవన్నీ ఉపయోగించుకొని వెస్టేజ్‌లో గనక చేస్తే నీ పర్సనల్ పాకెట్ ఖర్చులకు గూడా ఉపయోగించుకోవచ్చు అని జెప్పి అక్కడ ఆ విధానం చూపిస్తే, ఆ ఇన్‌కమ్ ఎర్న్ చేసిన వ్యక్తిని టెస్టిమోనియల్ చూపిస్తే అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాబట్టి ఇక్కడ మనం ప్రతి వ్యక్తికి కూడా అతని పొజిషన్‌లో ఉన్న వ్యక్తిని మనం అక్కడ చూపిచ్చి క్లారిటీ ఇస్తే, ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వస్తుందండి. ఇది ఒక వ్యక్తికి ఒక రోజులో ఒక మాటతో రాదు. ఈ ఒక ప్రాసెస్ అన్నమాట. తనతో ఒక జర్నీ చేస్తే ఒక 3-6 మంత్స్ ఖచ్చితంగా అక్కడ తనకి అర్థమవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఒక ఇన్‌కమ్ ఎర్న్ చేసే వ్యక్తికి రెండో ఇన్‌కమ్ ఎలా ఎర్న్ చేయొచ్చనేది, ఒక హౌస్ వైఫ్‌కి తన పాకెట్ ఖర్చులకి ఎలా ఉపయోగపడుతుంది హస్బెండ్ మీద, మరి హస్బెండ్ సంపాదన ఇంటికే సరిపోతుంది. తనకి పర్సనల్‌గా వాడుకోవాలన్నా, ఇంక అడిషనల్‌గా ఇన్‌కమ్ కూడబెట్టుకోవాలన్నా గాని, ఈ బిజినెస్ ఎలా ఉపయోగపడుతుందనేది మనం అక్కడ చెప్పాల్సొస్తుంది. దీనినే మనం
ప్రజెంటేషన్ అకార్డింగ్ టు ప్రాస్పెక్ట్. మనం ఈ వ్యక్తికి మన ప్రజెంటేషన్ అనేది మారిపోవాలి. అందులో ఏం అబద్ధం చెప్పట్లేదు. ఆ సిస్టమ్ లో అలా ఉంది. వెస్టేజ్ అలా కనెక్ట్ అవుతుంది. నాకు ఒకలా కనెక్ట్ అయింది, రామాంజనేయులు సార్కి ఒకలా కనెక్ట్ అయింది, ఈ రోజు జూమ్ లో ఉన్న 100 మందికి 100 రకాలుగా కనెక్ట్ అయింది. ఏ కాబట్టి కావాలంటే గుర్తుపెట్టుకోండి, నేచర్ లో ఒక ఐ కాంటాక్ట్, థంబ్ ప్రింట్ ఏ ఒక్కరిది సూట్ అవ్వదు. అలాగే వెస్టేజ్ లో కూడా ఒక వ్యక్తి జర్నీ ఇంకొక వ్యక్తికి మనకి డిఫరెంట్ ఉంటుంది. ఒక వ్యక్తి ప్రొడక్ట్ చూసి వస్తారు, ఒక వ్యక్తి ఎడ్యుకేషన్ చూసి వస్తారు, ఒక వ్యక్తి సిస్టాన్ని చూసి వస్తారు, ఒక వ్యక్తి సిస్టమ్ లో డెవలప్ అయ్యే విధానాన్ని చూసి వస్తారు. కాబట్టి ఏ వ్యక్తి యొక్క జర్నీ కూడా ఒకలాగా ఉండదు, ఆ కనెక్ట్ అయ్యే విధానం అలా ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనము ఆ ప్రెజెంటేషన్ అనేది వ్యక్తిని బట్టి మనం ఇవ్వగలిగినట్లయితే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగినట్లయితే, తనకు ఉపయోగపడే విధంగా, తనకు అర్థమయ్యే విధంగా మనం ఇవ్వడం చెప్తే చాలు. అక్కడ మనం చెప్పిన ప్రెజెంటేషన్ కి తనకు అర్థమయ్యి మనతో పాటు జర్నీ చేయడానికి, ఐడి వేయడానికి వస్తారు. తర్వాత ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత చాలా మంది హడావుడిగా బ్యాగులు చదివేసి వెళ్ళిపోతారు. ఈ మీటింగ్ అయిపోయింది, ఇంకొక మీటింగ్కి వెళ్ళాలి, లేదంటే బస్ అయిపోతుంది. ఏదైనా కానీ టైం లేకుండా, బ్యాలెన్స్ చేయకుండా, మనం వినే వ్యక్తికైనా చెప్పే వ్యక్తికైనా టైం లేకుండా బిజినెస్ ప్లాన్ చెప్తే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇది కూరగాయల బిజినెస్ కాదు. ఈ షాప్ కాబట్టి ఇంకో షాపు లాంటి కూరగాయలు అయిపోతే రేపు ఇంకోటి తెచ్చుకోవడానికి. ఇది లైఫ్ నిలబెట్టేది, జనరేషన్ నిలబెట్టేది, 10 మందికి ఆదర్శంగా, 10 మందికి లైఫ్ ఇచ్చేది. కాబట్టి ఇక్కడ మనము ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక వ్యక్తి వచ్చే ముందుగా చాలా చాలా సందేహాలతో కూర్చుంటాడు. వచ్చిన తర్వాత, విన్న తర్వాత కొన్ని క్లారిటీ అవుతాయి, ఇంకా కొన్ని సందేహాలు ఎక్కడో ఉండిపోతాయి. ఇంట్లో హస్బెండ్ ఒప్పుకోకపోవడమో, ఇంకొకటి తను చేయలేకపోవడమో, ఇలాంటి అపోహలు ఏమన్నా ఉండుంటాయి. వాటిని కూడా మనము ఫైనల్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే, జూమ్ మీటింగ్ లో విన్న తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తామో అలాగా క్లాస్ లో లైవ్ లో కూడా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది, ఆల్మోస్ట్ 90% మనం ఇచ్చే ప్రెజెంటేషన్ లోనే మనం అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళు దీన్ని రిసీవ్ చేసుకున్నారా లేదా, వీళ్ళకి అర్థమవుతుందా లేదా, ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా, వీళ్ళు ఏదో వచ్చాం పోయామన్నట్టుగా ఉన్నారా లేదా అనేది ఆల్మోస్ట్ 90% అక్కడ చెక్ చేయొచ్చండి. తర్వాత వాళ్ళకున్న డౌట్స్ కి క్లారిటీ ఇచ్చి మరొకసారి ఫైనల్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు జడ్జిమెంట్ చేసుకొని మనతో నడవడానికి అవకాశం ఉంటుంది. మనం సెషన్ అయిపోయిన తర్వాత డౌట్స్ క్లారిటీ, ఇప్పుడు జూమ్ మీటింగ్ అయిపోయింది కదా, విన్నారు కదా, అర్థమైపోయింది కదా అని క్లోజ్ చేయరు. ఎంతమంది విన్నారు, ఏం అర్థమైంది అనేది అందరికీ అవకాశం ఇవ్వాలన్న టైం సరిపోదు. కాబట్టి అందులో 3 మెంబర్స్ కో 5 మెంబర్స్ కో డైలీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనకు అవకాశం ఇస్తున్నారు. అలాగా లైవ్ లో జరిగినప్పుడు కూడా మనం ఇచ్చిన తర్వాత, ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని ఉన్న డౌట్స్ కి క్లారిటీ ఇస్తే 100% మనం ముందుకు వెళ్ళొచ్చు. వాటిని ఒకవేళ మీరు చెప్పినప్పుడు మీకు కొన్ని ఐడియాస్ లేకపోతే, వాటి గురించి వాళ్ళు అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం లేకపోతే నోట్ చేసుకొని మీ అప్లైనర్ దగ్గరికి వచ్చి డిస్కషన్ చేసి మళ్ళీ క్లారిటీ ఇవ్వచ్చు. నెక్స్ట్ టైం ప్రెజెంటేషన్ కి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ ఇంకొక పర్సన్ అడిగినప్పుడు అక్కడ ఆగిపోయిన విధానాన్ని ఇక్కడ ముందుకు తీసుకెళ్లొచ్చు. ఎప్పుడు కూడా డౌట్ వచ్చింది కదా అని మనం అక్కడ చెప్పలేకపోయాం కదా అని చెప్పి మరి నెక్స్ట్ టైం చాలా మంది వెళ్ళరు. అయ్యో నేను ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు, వాళ్ళు వినట్లేదు, నన్ను క్వశ్చన్లు వేస్తున్నారు అని చెప్పి చెప్పరండి. కాదు, మనం అక్కడ చేయాల్సింది ఏంటి అంటే, మనం చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చిన డౌట్స్ మనం క్లారిటీ ఇస్తే ఓకే. అక్కడ క్లారిటీ ఇవ్వలేకపోతే ఆ క్లారిటీ ఏదైతే మిస్ అయిందో దాన్ని నోట్స్ రాసుకొని, ఒకవేళ మైండ్ లో గుర్తుపెట్టుకొని ఆ పాయింట్స్ మళ్ళీ వచ్చిన తర్వాత అప్లైనర్తో డిస్కషన్ చేస్తే మీకు కొంత పరిష్కారం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోసారి వెళ్ళినప్పుడు మనం మాట్లాడడానికి, ఇంకొక వ్యక్తికి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అక్కడే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం డౌట్స్ క్లియర్ చేసుకొని, ఉన్న డౌట్లను రాసుకొని క్లారిటీ తీసుకోవాలి, అక్కడ ఉన్న వ్యక్తికి ఇవ్వాలి. నెక్స్ట్ డెమో కిట్. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు గంట సేపు కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి, ఇన్కమ్ ఎర్న్ గురించి, సిస్టమ్ గురించి చెప్పండి, ఏది గుర్తుండదు, ఏది అర్థం కాదు. కల్లారా 1-2 ప్రొడక్ట్ డెమో వేసి చూడండి, ఆ ప్రొడక్ట్ ఎంత పడుతుంది, ఎలా వాడాలి, ఇంకేమున్నాయని అడుగుతారు. ఇది 100%. కాబట్టి స్టార్టింగ్ లో మీరు ఎవరికైతే చెప్తున్నారో, సిఎన్టీలో, ఛాంపియన్ డేల్లో డెమోలు వేయడానికి కుదరదు. కాబట్టి ఒక వ్యక్తి ఎవరైనా ఫస్ట్ సిస్టమ్ ప్రకారం యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, ఈ షేర్ చేసే ప్రాసెస్ లో మనం ప్రొడక్ట్ డెమో వేసి మనం వాడిన ఎక్స్పీరియన్స్, ప్రొడక్ట్ డెమో ఇచ్చినట్లయితే 100% ఆ రోజు ఆ ప్రొడక్ట్ వాడడానికి ముందుకు వస్తారు. 100 మందిలో 90 మంది వస్తారు. ఇంకెవరో ఒకళ్ళిద్దరు నంది అంటే పంది అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు రారు. అది అక్కడ ఉన్న సహజమే, అది నేచరు. కాబట్టి ఇక్కడ మనకి
మన కంపెనీ వాడే ప్రొడక్ట్స్, మన కంపెనీ అందించే ప్రొడక్ట్స్ డిఫరెన్స్ చెప్తూ కళ్ళకు కట్టినట్టుగా డెమో రూపంలో చూపించినట్లయితే ఆల్మోస్ట్ టైం తీసుకుంటే వెస్టేజ్ కంపెనీ అందించే ప్రొడక్ట్స్ లో 90% ప్రొడక్ట్స్ అన్ని కూడా డెమో వేయొచ్చండి. 90% ఆఫ్ ప్రొడక్ట్స్ మనం డెమో వేయొచ్చు. అంత అద్భుతం ఉన్న ప్రొడక్ట్స్, డిఫరెన్స్ ఉన్న ప్రొడక్ట్స్ కాబట్టి మనం మన ఎనర్జీ వేస్ట్ కాకుండా ఎక్కువ టైం తీసుకోకుండా ఉండాలి అంటే, తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే డెమోనే. డెమో కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అవుతుంది మనం ఇచ్చే ప్రజెంటేషన్ లో. ఆ రోజు ఆ పర్సన్ కి బిజినెస్ అర్థం కాకపోవచ్చు, కానీ ఆ రోజు పేస్ట్ బాగుంది, పేస్ట్ నేను వాడతాను అని చెప్పి వాడి ఒక వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అప్పుడు కనెక్ట్ అవుతారు. బాబు నాకు పేస్ట్ బాగా నచ్చింది అన్నప్పుడు అవకాశం వచ్చింది, బాగుంది కదా, ఇంకో సోప్ కూడా ఇలానే ఉంది, డిష్ వాష్ కూడా ఇలానే ఉంది, ట్రై చేయని చెప్పి ఫాలో అప్ చేసినప్పుడు ఆ పర్సన్ వస్తారండి. ఇది ఒక ప్రాసెస్. ఎమ్మట ఎవరు కూడా ఐడి వేసుకొని బిజినెస్ చేయరు. అందుకే కంపెనీకి చెప్పింది 7 స్టెప్స్ అని చెప్పి. సిస్టమ్ ప్రకారం మనం వర్క్ చేయాలంటే 7 స్టెప్స్. అందులో మనకి ఇక్కడ డెమో కిట్ అనేది, మీటింగ్స్ లో ప్రెజెంటేషన్ అనేది మనం ఇవ్వాలి. ఖచ్చితంగా డెమోస్ అనేది 100 ప్రొడక్ట్స్ గురించి మనం డెమో వేయలేకపోయినా అక్కడ సమయాన్ని బట్టి అట్లీస్ట్ 2 నుంచి 5 ప్రొడక్ట్స్ డెమో వేస్తే మీ యొక్క సమయాన్ని బట్టి, చెప్పగలిగే విధానాన్ని బట్టి ఖచ్చితంగా వేసిన డెమో ప్రొడక్ట్స్ వాడతారు 100%. మరి అవకాశం పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ రోజు ఒక వ్యక్తికి చెప్తున్నాము అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క మనం వాడి మనల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఎదుటి వ్యక్తి చెప్పేటప్పుడు సబ్జెక్ట్ పరంగా కూడా మనం ప్రాక్టీస్ చేసి ఎదుటి వ్యక్తికి వాస్తవం చెప్పాలి అంటే వాడిన అనుభవం, విన్న అనుభవం చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఈ రోజు చాలా మంది ప్రొడక్ట్లు వాడుకున్న వాళ్ళు ఎదుటి వ్యక్తి చెప్పాలి అన్న బిజినెస్ ఇంపార్టెన్స్ తెలియక చెప్పరు. ఒకవేళ బిజినెస్ గురించి చెప్పాలి అన్న ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ లేక, విని నేర్చుకున్న ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ప్రాక్టీస్ లేక చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం గనక ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు టైం ని ఫాలో అవుతూ మన టైం సెన్స్ అంటాం కదా, సైన్స్ ఆఫ్ హ్యూమన్, మన టైం ని ఫాలో అవుతూ సబ్జెక్ట్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మనం ఇచ్చే ప్రొడక్ట్ల గురించి, కంపెనీ గురించి, వ్యక్తిని బట్టి, వృత్తిని బట్టి ఇక్కడ వెస్టేజ్ అనేది మారుతుంది ప్లాన్. ఇంకా బాగా చెప్పాలి అంటే వెస్టేజ్ గురించి ప్లాన్ ప్రెజెంటేషన్ వినాలి అంటే ఆ వ్యక్తి ఐడి వేసుకోవాలి. బిజినెస్ చేయాలి అంటే చెప్పే వ్యక్తి అన్నా మారాలి, వినే వ్యక్తి అన్నా ప్లేస్ మారాలి. ఈరోజు నేనున్నాను, నా ఇంట్లో ఉండి నా ఫ్రెండ్స్ నాకు చెప్తే అర్థం కాదు. ఇది 100%. ఎందుకంటే బిజినెస్ ని మనం ఈరోజు ఒక నెట్వర్క్ మార్కెటర్ గా, నెట్వర్క్ బిల్డర్ గా మనం వెళ్ళట్లేదు. ఫ్యామిలీ పరంగా బాబాయ్, పిన్ని, ఏముంది బాబాయ్, ఇదిగో వాడుకో, అది వాడుకో, ఇది వాడుకో అని చెప్తారు. చాలా క్లోజ్డ్ గా, క్యాజువల్ గా చెప్తారు. ఈ రోజు ఒక అప్లైనర్ వచ్చి సీరియస్ గా ఎలా చెప్తారో అలా చెప్పలేము మనం. అందుకే స్టార్టింగ్ లో అప్లైనర్ సపోర్ట్ తీసుకోమనేది. అందుకే ఇక్కడ మనకి చెప్పే వ్యక్తి మారాలి, లేదంటే వినే వ్యక్తి ప్లేస్ అన్నా మారాలి. ఈ రెండు జరిగినప్పుడు 90% మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మీ ప్లేస్ లో మీ అప్లైనర్ వచ్చి మాట్లాడినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అలాగే ఒక మీటింగ్ వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన మారుతుంది అంటే కారణం వెస్టేజ్ నేచరు, వెస్టేజ్ సిస్టాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మార్కెటింగ్ ప్లాన్ కావచ్చు, ప్రొడక్ట్ గురించి కావచ్చు, మనం అక్కడ ఆ వ్యక్తికి అర్థం చేయించాలంటే ఫైనల్లీ టోటల్ గా మనం చెప్పాల్సింది చెప్పే వ్యక్తి మారాలి, లేదా వినే వ్యక్తి ప్లేస్ మార్చాలి. ఆ రెండు జరిగితే మన వర్క్ ఈజీ అవుతుంది. ఇక్కడ మనం చేసుకోవాల్సింది వ్యక్తిని బట్టి, వృత్తిని బట్టి మారాలి. ఇవి మనం పాటిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. నేను నేర్చుకున్నది, నా యొక్క ఎక్స్పీరియన్స్ తో నేను తెలుసుకున్న విషయాన్ని పాటిస్తున్నది, అమలు చేస్తూ, ఇంప్లిమెంటేషన్ చేస్తూ టీమ్ లో కూడా తీసుకెళ్తున్న విషయాలు చాలా మందికి ఇవి ఈ రోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుద్ది అని కోరుకుంటున్నాను. చాలా మందికి స్కిల్స్ అలవాటు ఉండకపోవచ్చు, ఇప్పటి వరకు లేదు, ఎవరికి లేదు. నేను చెప్పాను కదా, రెండు పదాలు మాట్లాడాలన్నా తడబాటు పడిద్ది నా మాట. తత్రపాటుగా చాలా మంది తెలుసుకోవాలంటే నత్తి అనుకుంటారు. అలాంటిది ఈ రోజు 90% ఇంప్లిమెంటేషన్, ఆ వే ఆఫ్ ఫ్లో అనేది వస్తుంది అంటే ప్రాక్టీస్, ప్రయత్నం. ఈ రోజు ప్రయత్నమే ఈ రోజు చాలా మందిని ముందుకు తీసుకెళ్తుంది. మన ఆలోచన మారితే అవకాశాలు కలుగుతాయి. అవకాశాలను ఉపయోగించుకుంటే మనం డెవలప్ అవుతాము. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్రెజెంటేషన్ ని ప్రతి ఒక్కరూ కూడా అందరూ ముందుకు తీసుకెళ్ళాలి, నేర్చుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. సార్ కూడా చెప్పారు ప్రెజెంటేషన్ చేయాలి అంటే కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా చెప్పారు. అవన్నిటిని ఉపయోగించుకుంటూ మనం ముందుకెళ్దాము. అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే అడిషనల్ గా యాడ్ చేయొచ్చు. ఇంకేమైనా పాయింట్స్ మీకు నచ్చి ఉంటే షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు రామాంజనేయులు సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. అందరికీ కూడా చాలా ఓపికగా అందరూ కూడా సీరియస్ గా విన్నారనుకుంటున్నాను.
సార్ మీకు హోస్ట్ ఇస్తున్నాను సార్. హోస్ట్ ఇస్తున్నాను. ఉన్నారా రామాంజనేయులు సార్? సార్ హోస్ట్ ఇచ్చాను సార్ మీకు.